అక్కలేదు. ఓకే పోనీ వచ్చారు. ఇవాళ భారతదేశం స్వతంత్రం తెచ్చుకుని 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు మా జిల్లాలో కాకినాడ జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జెండా త్రివర్ణ పతాకం ఎగరవేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా మోడీ గారి యొక్క పరిపాలనలో జియో పాలిటిక్స్లో ఇవాళ భారతదేశము 3వ స్థానం 4వ స్థానాల్లో ఆక్రమించుకుని ఉన్నది. ఇవాళ నిజంగా భారతదేశానికి అత్యున్నత గౌరవం తెచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకరు ఇవాళ మోడీ గారు. ఆ సందర్భంగా ఇవాళ జియో పాలిటిక్స్ టోటల్గా జరుగుతూ ఉంటే ప్రపంచ పక్కన మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి చూసుకుంటుంటే ఇప్పుడు దాకా కనపడుతున్న యుద్ధ వాతావరణాలు అయితేనేంటి, ఇతరత్ర విషయాలు అయితేనేంటి, ఈ శాంక్షన్స్ అయితేనేంటి, ఇవాళ దేశభక్తి అవసరం పెంపించుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది. నిజంగా ఇవాళ దేశభక్తిని నిజంగా కూడా భారతీయులందరూ దేశభక్తితోనే ఉంటారు. కానీ ఆ పర్సంటేజ్ని బాగా పెంచుకుని దేశభక్తిని, భారతదేశం యొక్క దేశభక్తిని మనం ప్రదర్శించుకునే అవసరం వాళ్ళకి ఖచ్చితంగా కనపడతా ఉంది. ఎందుకంటే జియో పాలిటిక్స్ రీత్యా మనం అందరూ కూడా జాగ్రత్తగా ఒక దేశభక్తితో ఉండాలి. మన చుట్టూ మనతో సహాయం పొందినట్టు దేశాలే కూడా మన ఇవాళ ఇబ్బంది గురి చేసే పరిస్థితుల్లో ఇక్కడున్న అంతర్గతంగా మనం ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తూ ఉన్నాం. బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఏదో నేపాల్లో చేసినట్టు, బంగ్లాదేశ్లో చేసినట్టు, పాకిస్తాన్లో పిఓకేలో చేసినట్టు ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించి ఏదో చేద్దామని ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ దేశభక్తి ముందు కానీ భారతదేశం యొక్క రాజకీయ చాతుర్యం ముందు కానీ నిలబడలేకపోయాయి. కానీ ఆ చాతుర్యత, ఆ దేశభక్తి అడుగడిన మనం వేల్చి చూపించాల్సిన సందర్భం వచ్చింది. రేపు ఆగస్టు 15 గత వారం రోజులుగా ప్రతి చోట కూడా పండగ చేసుకుంటూ ఉన్నాం. మన ఇళ్ళ మీద హరహర గర్క తెలంగాణని ఒక నినాదంతో, మోడీ గారు ఇచ్చిన నినాదంతో తీసుకుని వెళ్తా ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ముగ్గురు గారి కూటమిలో ప్రతి ఒక్క నిమిషం కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పథకంలో నడుపుతూ ఉన్నాం. ఇవాళ ఎంపీ గారు అయితేనేంటి, నేనైతే ఏంటి, మన ఎక్స్ప్రెస్ గారు రామచంద్రరావు అయితేనేమి, శ్రీనివాస్ బాబు గారు అయితే ఏంటి, మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి బాబు గారు అయితేనేంటి, ఇవాళ నారాయణ గారు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా ప్రోగ్రాం జరుగుతుంది. సతీష్ గారు కూడా వస్తూ ఉన్నారు. అందులో దారిలో జాయిన్ అవుతారు. మనం ఇక్కడి నుంచి జగన్నాథపురం బ్రిడ్జ్ దాకా కూడా 3 రంగుల పతాకం, ఇందులో రాజకీయం లేదు, ఏమీ లేదు. 3 రంగుల యొక్క పతాకంతో మన దేశభక్తి చాటుకుని ఒక ర్యాలీగా వెళ్ళి మొత్తం అందరికీ కూడా ఒక దేశభక్తిని నినాదం చాటాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళే కార్యక్రమం నడపవలసిందిగా స్టార్ట్ చేసి పెద్దలు రామచంద్రరావు స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతాను. రండి మీరు ఊపు పెద్దరి కానీ